హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. సో బిగ్ బాస్ ఫైనల్కి వచ్చేసింది కదా, సో టికెట్ టు ఫినాలి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సూపర్ ఎగ్జైటింగ్గా ఉంది బ్రదర్. ఇప్పుడైతే మంచిగా ఎగ్జైటింగ్గా వచ్చింది. బర్నీ సార్ గారు అండ్ కళ్యాణ్ గారు మంచి రేంజ్లో ఉన్నారు. బర్నీ గారు మంచి, కళ్యాణ్ నెక్స్ట్ ఇమ్మాన్యుల్ వీళ్ళు మంచి క్రేజ్లో ఉన్నారు. సో ఎగ్జైటింగ్గా నడుస్తుంది. తనుజ అండ్ డిమాండ్ ఓడిపోయారు. సో బాధాకరంగా ఉంది. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఫైనల్ గా? సో ఇది యాక్చువల్గా ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నారు బ్రో. ఇప్పుడు ఈ 8 మెంబర్స్ కూడా చాలా ఎగ్జైటింగ్గా మంచి ఫైటర్స్లా ఫైట్ చేస్తున్నారు. ఈ ఫైటర్స్లో ఎవరైతే గ్రేట్గా ఫైట్ చేస్తారో వాళ్ళే విన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఎవరు కూడా తక్కువ కాదు బ్రదర్. ఇప్పుడున్న 8 మంది కూడా చాలా సూపర్గా గేమ్ ఆడుతున్నారు. చాలా ఎమోషనల్గా గేమ్ ఆడుతున్నారు. కప్పు మనకే రావాలి, నాకే రావాలి అన్న విధంగా గేమ్ ఆడుతున్నారు. సో వీ హ్యావ్ టు సీ 1 వీక్ బ్రదర్. సో కళ్యాణే విన్నర్ అని చాలా మంది డిక్లేర్ చేస్తున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? కళ్యాణ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంటెస్టెంట్. కాకపోతే కళ్యాణే గెలుస్తాడని చెప్పలేము. లాస్ట్ మినిట్ వరకు ఛాన్సెస్ మారుతూ ఉన్నాయి. తనుజ ఉంది, కళ్యాణ్ ఉన్నాడు, ఇమ్మాన్యుల్ ఉన్నాడు, నెక్స్ట్ బర్నీ గారికి కూడా ఇప్పుడు ఛాన్సెస్ పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ రితు, డిమాన్, ఇలా 6 మెంబర్స్లో ఎవరికి వస్తుందని ఇంకా 1 వీక్ వరకు చెప్పలేము బ్రదర్. అఫ్ కోర్స్. మనోడి వరకు తనుజ అన్నారు, సడన్ గా అప్పుడు కళ్యాణ్ అంటున్నారు కదా, ఇంతకీ చేంజ్ అనుకోవచ్చు? వీళ్ళు ఏదో ఆర్మీ బ్యాక్గ్రౌండ్, ఒకసారి తనుజ కంటే ఎక్కువ ఓట్స్ ఆయనకి పడ్డాయి. దానివల్ల జనాల్లో ఆయనకి ఎక్కువగా నేమింగ్ వచ్చింది, ఆయనకే వస్తుందని. కానీ ఫైనల్గా నేను చెప్పాలంటే తనుజకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కప్పు వచ్చే ఛాన్సెస్ తనుజ. ఎందుకంటే ఆమె ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు కూడా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంది. కప్పు నాకే రావాలన్న విధంగా ఒక ఎమోషనల్గా, ఒక స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుందని నా ఫీలింగ్ బ్రదర్. సో ఇమాన్యుల్ గేమ్ కూడా బాగుంది అంటున్నారు కదా, సో దానిపై మీ అభిప్రాయం? ఇమాన్యుల్ కూడా గ్రేట్ గేమ్. ఇమాన్యుల్, తనుజ అండ్ కళ్యాణ్, దీస్ 3 పీపుల్స్ కూడా వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ 9. సో వీళ్ళ ముగ్గురులో ఎవరికి కప్పు వచ్చినా ఐ ఫీల్ సో హ్యాపీ బ్రదర్. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా చాలా స్ట్రాంగ్గా కప్పు కోసమే వీళ్ళు ప్లేయింగ్ ఆడుతున్నారు. సో అది చాలా గ్రేట్ థింగ్. అప్రిషియేట్ చేయాలి వీళ్ళ ముగ్గురును కూడా. వీళ్ళ ముగ్గురు గేమ్ ఎవరు గెలిచినా పక్కన పెడితే, ఓడినా కూడా వీళ్ళకి ఒక సెలబ్రిటీస్ క్రేజ్ అయితే వచ్చేసింది ఆల్రెడీ బ్రదర్. సో రితు గేమ్ కూడా బాగుంది కదా, రితుకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? రితు గేమ్ బాగానే ఉంది. కాబట్టి డివైడ్స్, మల్టిప్లికేషన్స్, ఈక్వేషన్స్, మినిమం టేబుల్స్ రాకపోవడం అనేది చాలా బాధాకర విషయం. అది బిగ్ బాస్ అనేది ఒక మనిషి యొక్క స్ట్రెంగ్త్ని ఎలా ఎత్తుతుందో వీక్నెస్ని కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అక్కడ రితు ఎందుకు అక్కడ డౌన్ అయిపోయింది. మినిమం డివైడ్స్ 9/3, 3/3, 20/2 అవి డివైడ్స్ కూడా రాకపోవడం అనేది చీప్ క్వాలిటీస్ అని నా ఫీలింగ్ బ్రదర్. ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారు? ఈ వీక్ మోస్ట్లీ సుమన్ శెట్టి ఓటింగ్ పరంగా ఎలిమినేషన్, అదర్వైజ్ సంజన గారు, వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేషన్ పక్కా బ్రదర్. ఆఫ్ కోర్స్. డబుల్ ఎలిమినేషన్ అయితే సంజన అండ్ సుమన్ శెట్టి, దీస్ 2 పీపుల్ ఆర్ రెడీ టు ఎలిమినేట్ బై ద 13th వీక్ బ్రదర్. సో ఫైనల్కి వచ్చేసాం కదా, ఇంకా ఎవరైనా ఫేక్ గేమ్ ఆడుతున్నారని మీకు అనిపిస్తుంది? ఇంకా ఫేక్ గేమ్ ఆడుతున్నారంటే అందరూ ఫేకే బ్రదర్. ఇక్కడ ఏంటంటే అవసరం కోసం స్నేహాలు, అవసరం తీరాక మోసాలు, అదే జరుగుతుంది. అక్కడ ఆ క్షణానికే వాళ్ళు మాట్లాడతారు. ఫైనల్గా కప్పు అంటే ఎవరి కప్పు వాళ్ళకే. ఎవరైనా గెలిచి పక్కోడికి కప్పు ఇస్తే అప్పుడు వాళ్ళు గ్రేట్ అని ఫీల్ అవ్వాలి బ్రదర్. సో సుమన్ శెట్టి గారు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి వ్యక్తి, చాలా ఓపిక్గా, చాలా కష్టంగా 13th వీక్ వరకు ఆయన గేమ్ ఆడారు. అద్భుతంగా గేమ్ ఆడారు. సో ఎవరిని నొప్పించకుండా తన గేమ్ ఆడుతూ తను కంటిన్యూ వెళ్ళారు. ఫైనల్గా ఎందుకో ఆయన ఇక్కడ ఎలిమినేషన్ అయిపోతాడని అనిపిస్తుంది. బట్ అది చాలా బాధాకర విషయం. అయినా ఆయనకంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండడం వల్ల ఆయన ఎలిమినేట్ అవుతున్నారు. కానీ ఆయన ఏమీ అంత వీక్ కంటెస్టెంట్ కాదు. అంత ఫ్యామిలీ ఉండి, అంత ఏజ్ ఉండి కూడా ఫైట్ చేశాడు. సో గ్రేట్గా అప్రిషియేట్ చేయాలి. బర్నీ గారు ఎలా అనిపిస్తుంది? బర్నీ గారు బాగానే గేమ్ ఆడుతున్నారు. బర్నీ గారు ఇప్పుడిప్పుడే గేమ్లోకి ఎంటర్ అయినట్టుగా ఫీలింగ్ ఉంది. ఇంతవరకు ఆ ట్రయాంగిల్లో కొట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ ట్రయాంగిల్ నుంచి ఉన్న యాంగిల్ పోయింది. ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయ్యాడు. సంజనాని నామినేట్ చేశాడు ఆల్రెడీ. డిమాండ్ పవన్ని నామినేట్ చేశాడు. గేమ్లోకి ఎంటర్ అయ్యాడు. ఒక గేమ్ 2 గేమ్స్ కూడా గెలిచాడు. సో ఆయన టాప్ 5లో ఉండడానికి ఛాన్సెస్ కొంచెం పెరిగాయని నా ఫీలింగ్ బ్రదర్. దివ్య బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయిన తర్వాత ఇమాన్యుల్ తనుజాకి సపోర్ట్ చేస్తున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఇమాన్యుల్ ఏంటంటే ఆ టైమింగ్ బట్టి వాడి మైండ్ సెట్ మారిపోతుంది. యాక్చువల్గా తనుజతో ఫ్రెండ్లీగా ఉండే, మధ్యలో ఆమె కళ్యాణ్తో అలా ఫ్రెండ్లీగా ఉండడం అది కొంచెం ఆయనకి ఇరిటేషన్ అయ్యి ఉండి కొంచెం ఆపోజిట్ అయిపోయాడు. ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ మేక్స్ ద ఎనిమీస్ బాండ్ టు బ్రేక్ ద ఫ్రెండ్షిప్ బాండ్. ఇది ఏంటి చేస్తుంది అంటే ఫ్రెండ్షిప్ బాండ్ని బ్రేక్ చేస్తుంది, ఎనిమీ బాండ్ని ఫామ్ చేస్తుంది. దీని లక్షణం. అలా
తనుజ అండ్ ఎమాన్యుయల్ మధ్య బాండ్ బ్రేక్ అయింది. అది మళ్ళీ ఎంత అతుకుతామన్నా అతకట్లేదు, ఏదో ఒక రూపంలో అది బ్రేక్ అవుతూనే ఉంటుంది. సో ఎమాన్యుయల్ అయితే ఇప్పుడు కూడా తనుజకి సపోర్ట్ చేయలేదు, ఈవెన్ తనుజ కూడా ఎమాన్యుయల్కి సపోర్ట్ చేయలేదు. బట్ వాళ్ళ ఎమోషన్స్ ఎందుకో బయట పెడుతున్నారు ప్రతిసారి కూడా. అవి కరెక్ట్ బాండ్స్ కాదని, అవసరం కోసం బాండ్స్ అనే నా అభిప్రాయం బ్రదర్. సో లాస్ట్ వీక్ దివ్య ఎలిమినేషన్ అయింది కదా, అది ఫేర్ అనుకోవచ్చా? ఎస్, 100% దివ్య వాజ్ ఎలిమినేటెడ్ ఈజ్ ఫెయిర్. ఎందుకంటే ఆమె 3 weeks బ్యాకే ఎలిమినేషన్ అయిపోవాలి. బట్ కొంతమంది తనకంటే వీక్ క్యాండిడేట్స్ అవ్వడం వల్ల, నిఖిల్ వాళ్ళు వీక్ అవ్వడం వల్ల ఆమె లాస్ట్ వీక్ వరకు వచ్చింది. ఫైనల్గా షీ వాజ్ ఎలిమినేటెడ్. ఇట్స్ ఎ ఫెయిర్ గేమ్ అని నా ఫీలింగ్ బ్రదర్. నాగార్జున గారు తనుజని ఒక మాట అన్నారు, బయట ఐపు చూసుకుంటే చాలా ఉంది తల్లి, ఏం అర్థం కావట్లేదు అన్నారు. ఎందుకన్నారు నాగార్జున గారు ఆ మాట? ఏమన్నారంటే ఇంకా సంతోషం పట్టుకోలేక తనుజ జనాలందరూ ఫ్యాన్స్ చించుకుంటున్నారా బాయ్. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అంత ఉండదు, తనుజ ఫ్యాన్స్ మాత్రం ఇంక మామూలుగా ఉండదు చెప్తున్నా కదా. కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా లేపాలని చూస్తున్నారు. ఒకవేళ అన్నం లేపినా సరే కంపల్సరీ రన్ అయ్యే అవకాశం ఉండదు. తనుజ మాత్రం పక్కా నాగన్ సార్ నోటుకుంటూ వచ్చిందంటే ఇంకా అంతే విన్నర్ అంతే ఇంకా పక్కా. ఎందుకంటే జనాలు ఎక్కువ ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎవరి ఓటింగ్ ఉంది కాబట్టి డిసైడ్ చేస్తారు. కాబట్టి తనుజ 100% విన్నర్ అంతే ఇంకా పక్కా. నెక్స్ట్ అంటే నాగార్జున గారు ఒకసారిగా అంత ఐపు తీసుకెళ్లారు, ఒక్కసారిగా పడేస్తారేమో అనిపిస్తుంది. పడేయటం ఏముందన్నా, పడేయటం ఏం లేదు, కంపల్సరీ ఇంకా విన్నరే. నాగన్ సార్ నోట్లో మాట వచ్చిందంటే ఇంక అంతే. ఆయన ఏంటంటే డైరెక్ట్ గా చెప్పుకోలేక ఇండైరెక్ట్ చెప్తున్నాడు, అమ్మా నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంది, ఫాలోయింగ్ పెరిగిపోతుందని చెప్తున్నాడు. కంపల్సరీ ఆమె వస్తుంది. బట్ ఏంటంటే ఎమాన్యుయల్ కూడా పాపం టాప్ 3లో ఉంటాడు. ఆయన కూడా కష్టపడుతున్నాడు, ఫస్ట్ నుండి జనాలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఉంటాడు కంపల్సరీ. పబ్లిక్ లో మాత్రం ఎమానీలే అంటున్నారు. అదే అన్న, పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఎమాన్యుయల్ అంటున్నారు. తనుజ ఒక్క సింగిల్ టైగర్ ఆడ పులి వస్తుంది, ఆమెకే సపోర్ట్ చేయండి రా బాయ్. ನಮ್ಮ యూత్ అంతా బాయ్స్ అంతా ఏం చేస్తున్నారు, ఓటింగ్ లేడరా బాబు తనుజకి, ఆమె గెలుస్తుంది పక్కా. నెక్స్ట్ అమ్మా అట్లాగే చెప్తారన్నా, కట్టు బొట్టు చీర పట్టు అన్ని చూసి అమ్మాయిలకు తెలియకుండా ఓట్లు వేస్తున్నారు తెలుసా. పవన్ కళ్యాణ్ ఎమాన్యుయల్ తక్కువే కానీ అమ్మాయికి మాత్రం పక్కా ఓటింగ్ వేస్తున్నారు. ఇక్కడ ఉన్న బాయ్స్ మాక్సిమం తనుజకే ఓటు వేస్తున్నారు. ప్రెసెంట్ పవన్ ఉన్నాడు ఓటింగ్ లో. పవన్ అదే అన్న, పవన్ 2 weeks నుండి పవన్ కళ్యాణ్ లేపుతున్నారు. బట్ ఇంకేంటంటే ఆయన కంపల్సరీ రన్నర్ అయ్యే అవకాశం ఉంది. ఎమాన్యుయల్ కూడా పాపం ఆడుతున్నాడు కానీ బట్ ఏంటంటే జనాలు ఎక్కువ తనుజ పవన్ కళ్యాణ్ మీద ఉంది. అదే ఎమానీలు రన్నర్ పవన్ అంటున్నారు. తనుజని తీస్తారు పక్కకి, తనుజని తీసే అవకాశం లేదన్నా. తనుజ కంపల్సరీ ఉంటుంది. అక్కనే చెప్తున్నాగా, ఈ వీడియో కట్ట 4 సార్లు దాకా వెళ్ళి ఉంటాయి. దయచేసి ఫస్ట్ తనుజ అని పేరు వినపడింది నేనే. తనుజ విన్ అవ్వాలా, ఆమె కప్పు పట్టాలా. దయచేసి నాగన్ సార్ ఆమెను గెలిపించండి. జనాల సపోర్టింగ్ ఉంది, ఆమె ఆడుతుంది. ఎంత ఏడ్చినారు, ఎంత కామెంట్ చేసినా, ఎంత నెగిటివ్ చేసినా సింగిల్ గా గెలుచుకొని ఆడి ఎన్ని మాటలన్నా తట్టుకొని ఉందంటే ఆమె. ఓకే, ఇన్ని రోజులు ఇన్ని సీజన్ బిగ్ బాస్ లో ఉన్నదంటే తనుజక్కనే. ఆమె అంత గట్టిగా నిలబడిందంటే జనాలు అంతే. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు దాకా ఒక అమ్మాయికి కప్పు ఇచ్చింది లేదు. అవును, సో అలా జరగదు, 100% గా జెంట్స్ కే వస్తుంది అని కూడా పబ్లిక్ మాట్లాడటం అయితే జరిగింది. అవును కంపల్సరీ అన్న. ఇన్ని సీజన్లు అమ్మాయిలు గట్టిగా పోరాడింది ఎవరున్నారన్న? ఇన్ని సీజన్ ఫస్ట్ సీజన్ 9 సీజన్ కాబట్టి కంపల్సరీ నాగార్జున సార్ మీరు గెలిపిస్తే మీ బిగ్ బాస్ కే కానీ మీకున్న మంచి నేమ్ వస్తుంది, తనుజకి మంచి అవకాశం ఉంటుంది. బట్ ఇంకేంటంటే ఆమె గెలిచినా వేరే వాళ్ళు గెలిచినా మనకు పెట్టేది ఏమీ లేదు. బట్ ఏంటంటే మంచితనం, గేమ్ ఆడుతుంది, జనాలు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ఆమెను గెలిపిస్తే బిగ్ బాస్ మంచి ఉంటుంది. నెక్స్ట్ 10K తనుజ 2 రావాలి అంతే.